ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ విశ్వనాథ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అయితే కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి, ఈడీ తరఫున ఏఎస్జీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి, 5 నెలల తర్వాత ఎగ్జాక్ట్లీ 165 డేస్ తర్వాత కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరైంది. అయితే ఎలాంటి షరతులతో ఈ బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది? ఖచ్చితంగా బెయిల్ ఇచ్చే ముందు సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన షరతులు విధించింది. ప్రధానంగా ఈడీ, సిబిఐ ఈ 2 కేసుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ 2 కేసుల్లోనూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా 3 అంశాలతో కవితకు బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు బెయిల్ ఇచ్చే అంశంలో కొన్ని కీలకమైన షరతులు కూడా కవిత ముందు సుప్రీంకోర్టు పెట్టింది. ముఖ్యంగా సాక్షులను ప్రభావితం చేయరాదు అనే అంశంతో పాటు దేశాన్ని విడిచి వెళ్లరాదు అనే అంశాలను సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముందు పెట్టింది. ముఖ్యంగా కవితకు బెయిల్ రావడం పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 160 రోజుల తర్వాత కవితకు బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇచ్చిన అంశంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న ఆరోపణలపై కూడా మనతో స్పందించేందుకు రెడీగా ఉన్నారు. చెప్పండి రవికుమార్ గారు, ప్రధానంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? బెయిల్ ఇచ్చే అంశంలో కూడా ఈడీ, సిబిఐ పట్ల సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ముందుగా తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారుకి ఇవాళ సుప్రీంకోర్టు ఎట్టకేలకు 5.5 నెలల తర్వాత బెయిల్ రావడం పట్ల చాలా సంతోషం, స్వాగతిస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఈ దేశంలో గడిచిన 10 ఏళ్లుగా అందరికీ తెలుసు, సిబిఐని, ఈడీని ప్రయోగించి రాజకీయ ప్రత్యర్థులని లొంగ తీసుకునేందుకు, దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది మనం 10 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. అదే మాట కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతున్నది. ఎప్పుడు కూడా వాళ్ళ నాయకుల మీద జరిగినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద జరిగినప్పుడు ఇదే సిబిఐని అడ్డం పెట్టుకొని, ఈడీని అడ్డం పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తుంది అని చెప్పేసి మాట్లాడింది. కానీ కవిత విషయంకి వచ్చేసరికి మాత్రము దానికి భిన్నంగా మాట్లాడుతుంటారు కాంగ్రెస్ నాయకులు. బరాబర్గా వాళ్ళ ఈ కేసు కవిత గారి మీద బనాయించినటువంటి కేసు అనేది పూర్తిగా రాజకీయ కుట్రపూరితంగా, కక్షపూరితంగా ప్రయోగించినటువంటి కేసు మాత్రమే. ఎటువంటి ఆధారాలు లేవు. బీజేపీతో కుమ్మక్కైన తర్వాత, బీజేపీతో డీల్ కుదుర్చుకున్న తర్వాత కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? అదే కాంగ్రెస్ పార్టీ చాలా మంది నేతలకు బెయిల్ వచ్చినాయి కదా, మరి మీరు బీజేపీతో మీరు అక్రమ పొత్తులు కుదుర్చుకున్నారా? మాట్లాడేటప్పుడు ఒక కీలక నాయకత్వ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడేటప్పుడు బాధ్యతతోటి మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి, విజ్ఞతతో మాట్లాడాలి. ఎన్ని రోజుల పాటు ఒక విచారణ పేరిట, ఎన్ని రోజుల పాటు ఒక ఆడబిడ్డని జైల్లో ఉంచుతారు? 5.5 నెలలు మేము మాట్లాడడానికి మీకు విజ్ఞత లేదు, బాధ్యత లేదు. 5.5 నెలలు 1 రోజు 2 రోజులు కాదు, 5.5 ఒక బీజేపీతో మిలాఖతో ఇంకోటి అయ్యి ఉంటే 6 నెలలుగా జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవాళ స్వయంగా సుప్రీంకోర్టు బెంచే ఏం మాట్లాడింది? విచారణ పూర్తయిన తర్వాత, ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ పేరు మీద నెలల తరబడి ఎన్నేళ్ళు ఇంకా జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉంచుతారు అని చెప్పేసి ఇవాళ సిబిఐని, ఈడీ న్యాయవాదులని ధర్మాసనమే ప్రశ్నించింది. అంటే దాని అర్థమైంది విచారణ పేరిట మీరు వీలైన రోజులు జైల్లో ఉంచాలని చూపిస్తున్నాం. 5.5 నెలలు జైల్లో ఉన్న తర్వాత కూడా ఒక ఆడబిడ్డ మీరు బెయిల్ వచ్చిందంటే ఇవాళ మీరు ఏదో రాజకీయంగా బీజేపీతో అంటే ఏం మాట్లాడారు? సుప్రీంకోర్టు ఆదేశాలనే తీర్పులనే మీరు తప్పుపడుతున్నారా? ఇది కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద రాదా? ఏం బాధ్యత ఉన్నటువంటి స్థానాల్లో ఉన్నటువంటి మాట్లాడే మాటలేనా ఇవి? అంటే మీరు అన్ని ఇటువంటి మీ నాయకులు చేసేటటువంటి వాటికి సంబంధించినటువంటి అని ఇటువంటి అక్రమ పొత్తులు పెట్టుకొని, అక్రమ వ్యవహారాలు చేసుకుని వాళ్ళ మీరు లీగల్ అంశాలని పరిష్కరించుకుంటున్నారా?
5.5 నెలలు అన్ని రకాల న్యాయ పోరాటం చేసిన తర్వాత, అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇవాళ న్యాయబద్ధంగా ఇవాళ కవిత గారు బెయిల్ పొందింది. దానికి కాంగ్రెస్ నాయకులకి ఏంటంటే ఇక్కడ ఇవాళ వాళ్ళకి ఏంటంటే ఇవాళ కేసీఆర్ అనేటువంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఒక ఎదురులేని నాయకుడు, ఒక బలమైన ఒక శక్తివంతమైనటువంటి నాయకుడిని ఇద్దరు కలిసి ఇటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కేంద్రంలోని బీజేపీ నాయకులు ఇద్దరు మిలాఖత్ అయ్యి కేసీఆర్ని దెబ్బతీస్తే ఇక తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాజకీయాల్ని ఇద్దరం కలిసి శాసించవచ్చు అని చెప్పేసి ఒక 2 జాతీయ పార్టీలు పన్నినటువంటి కుట్రనే కవిత గారి మీద తీసుకొచ్చినటువంటి కేసు. వాటన్నిటిని న్యాయబద్ధంగా ఎదుర్కొని వాళ్ళ నిలబడి వాళ్ళ కవిత గారికి బెయిల్ వచ్చింది కాబట్టి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కవిత బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది? ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 420 అబద్ధపు హామీలని, మోసపూరిత హామీలని ఇచ్చి ప్రజలకిచ్చి అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో, తెలంగాణలో. వాటిని మాట తప్పింది. మొదట డిసెంబర్ 9వ తేదీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు అని చెప్పింది. తర్వాత 100 రోజులు అన్నది. మొన్న రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15వ తారీఖు అయిపోయింది. మొత్తం దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకటే రోజు ఒకటేసారి ఏక బిగిన 31,000 కోట్ల రైతు రుణమాఫీ చేసాం, 2 లక్షల వరకు అని చెప్పేసి చెప్పింది. ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసు. ప్రజలు, రైతులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చేసి ఇవాళ ముక్కు పిండే పని మొదలైంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. అట్లాగే రైతు రుణమాఫీ ఏమైంది, రైతు బంధు ఏమైంది, తర్వాత రైతుకి ఇస్తామన్న బోనస్ ఏమైంది, తర్వాత మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 ప్రతి నెల 2,500కి ఏమైంది. ఇవన్నీ కూడా 420 హామీలని ప్రజలు నిలదీసే పరిస్థితి మొదలైంది. ఆ పరిస్థితిని తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించి కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి హామీలని అమలు చేసే దిశగా క్షేత్రస్థాయిలో పోరాటాన్ని నిర్మించి ఖచ్చితంగా ప్రతి హామీ అమలయ్యేటట్టుగా పోరాటం చేస్తాం. ఆ దిశలో మా కార్యాచరణ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకటే ఆనందోత్సాహంతో ఉన్నారు. ప్రధానంగా కవిత బయటకు వచ్చిన తర్వాత పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాము, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. త్వరలో కేసీఆర్ సైతం, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు, ప్రజలతో మమేకమవుతారు. ఇన్ని రోజులు కవిత జైల్లో ఉండడం మానసికంగా కేసీఆర్ను కుంగదీసింది కాబట్టి కేసీఆర్ పూర్తి స్థాయిలో బయటకు రాలేదని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పటికే ఈడీ, సిబిఐ 2 కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకొని ఆనందోత్సాహాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సవిన్. సో మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరైంది. అయితే రెండు కేసుల్లో, ఇటు ఈడీఐ అటు సిబిఐ 2 కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ నేతల సంబరాలు మొదలయ్యాయి. సో హైదరాబాద్కి ఎప్పుడు వస్తారనేది, తిహార్ జైలు నుంచి ఎప్పుడు విడుదల అవుతారనే సంగతి మరి కొద్దిసేపట్లో తెలియనుంది.